హాయ్ అండి. ఈరోజు మనం సంవత్సరం పాటు నిలవ ఉండి ముక్క మెత్తపడకుండా చాలా టేస్టీగా ఉండే మెంతి ఆవకాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూసేద్దాం రండి. ఈ పచ్చడిని ఎవరైనా తినేచ్చండి. డయాబెటిక్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు. 15 కాయలు కొత్తపల్లి కొబ్బరిని తీసుకున్నానండి. చూడండి, నాకు కొంచెం ముక్కలు అయినాయి. వీటిని శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 150 గ్రాముల మెంతుల్ని దోరగా వేయించి చూడండి ఇలా పొడి చేసుకుని జల్లిడి వేసుకోవాలి. జల్లిడి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కలుపుకునే ప్లేట్లోకి 2 తవ్వల కారం, కొంచెం ముక్కలకి 2 తవ్వల కారం పడుతుందండి. తలకట్టు తవుడు ఉప్పు ఎక్కువైతే తీయలేమండి, తక్కువైతే వేసుకోగలం, కానీ అందుకే నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను. కావాలంటే 3వ రోజున కలుపుకోవచ్చు. ఇందులోనే ఈ తవ్వ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు. మేము పెద్దగా తినము కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. 20 గ్రాముల మెంతులు, 40 గ్రాముల జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఇందులోనే 150 గ్రాముల వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ముక్కల కింద కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కారం మిశ్రమాన్ని దాని పక్కన పెట్టుకోవాలి. ఒక కుంచుడు ముక్కలకి కేజీ నూనె పడుతుందండి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, ఇలా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మామిడికాయ ముక్కలు నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముక్క మెత్తపడకుండా ఉంటుంది. తర్వాత ఈ ముక్కల్ని కారంలో వేసుకుని కారం మొత్తం ముక్కలకు పట్టించి మనం ఏ జాడీలో అయితే స్టోర్ చేయాలో ఆ జాడీలో వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగే నూనెలో వేసుకుని కారంలో కలిపి మొత్తం కారం మొత్తం పట్టేలా పట్టించి మనం జాడీలో వేసుకోవాలి. నూనె అలాంటివి ఏమైనా మిగిలితే ఈ పైన వేసేసుకోవడమేనండి. కారం మిశ్రమాన్ని అంతటినీ కూడా పైన వేసేసుకుని మధ్యలో ఒక గుంట చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి పైన కప్పేయాలండి. స్మెల్ బాగుంటుంది. ఒక్కొక్కరు అయితే పచ్చడిలో కలిపేసుకుని వేసేసుకుంటారు. చూడండి, ఇలా వేసి మూత పెట్టుకుని 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం అంతా వేసేసుకుని మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టుకున్నాక చూడండి, ఇలా నూనె మొత్తం పైకి తేలుతుంది, ముక్క బాగా ఊరుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తిరగవేసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదు చూసుకోవాలి. ఏదన్నా సరిపోకపోతే వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతి ఆవకాయ రెడీ. ఇది సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.